మిర్చి పంట పండించడంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు అధికంగా పండించడం అయితే జరుగుతుంది. దాంట్లో వచ్చోయి మండలంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ పంటను పరిశీలించడం అయితే జరిగింది. ఇక్కడ సుమారు ఈ మండలంలో కొన్ని వేల ఎకరాల్లో అయితే మిర్చి సాగు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా సుమారు 30 నుంచి 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. మరి ఈ పంట యొక్క పరిస్థితి ఎట్లుంది, మరి తర్వాత విత్తు పెట్టిన దగ్గర నుంచి కూడా కాపు కోసిన దాకా కూడా మరి పెట్టుబడి ఎంత, మరి దిగుబడి ఎంత, వాళ్ళకి వచ్చే లాభం ఎంత, మరి దీంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలు అన్నింటిని కూడా ఆ రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఏం పేరండి? నా పేరు షేక్ పెద్ద మస్తాన్ అలీ. ఓకే, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మిర్చిలో? 30 నుంచి 35. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6 ఎకరాలు. మీరు 6 ఎకరాలు చేస్తున్నారా? ఓకే, అంటే ఎట్లుండదు అంటే కొంతమంది ఏంటంటే మాకు పంట మేము పెట్టినాం కానీ మరి మాకు అంత దిగుబడి రాలేదు, మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తా ఉన్నారు. మరి మీకు ఎట్లుంది మరి? ఇప్పుడు ఈ కరోనా నైన్ పెట్టిన ఈ సంవత్సరం ఆయన ఇది బాగానే ఉంది. కరోనా విత్తనం విత్తనం స్టార్ పీల్ వాళ్ళది. సో ఇది పెట్టిన షార్క్ అది బాగానే ఉంది. తేజ పెట్టిన అది బాగానే ఉంది. నేను పెట్టిన 6 ఎకరాలు ఈ సంవత్సరం బాగానే ఉంది. ఈ కరోనా నైన్ ఏంటంటే చూసే వాళ్ళకి బాగా కంటి నిండా కాయగా రావటం, మనకి సరిపోని ఎత్తు పెరిగింది, కోత కూడా తేలిగ్గా ఉంది, కోసుకోవటానికి అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ చలికాలంలో కూడా కొన్ని విత్తనాలు ఇప్పుడు చలికాలంలో వచ్చేటటువంటి రోగాలకి విత్తనాలు తట్టుకోవు. మరి దీనికి ఎట్లా ఉందంట? నల్లి అనేది ఇక అది మామూలు అందరికీ వస్తూనే ఉంది. ఏదో పెద్ద ముందు చిన్న ముందు కొడుతూనే ఉండాలి. మేము 6 రోజులకి 7 రోజులకి కొడుతూనే ఉంటాం, ఒక రోజు అటు ఇటు. ప్రస్తుతానికి అయితే నల్లి అన్ని చాలా ఉధృతంగా ఉంది. మనం కొట్టే మందుల వల్ల విత్తనం వల్ల ఇప్పటి వరకు నిలబడి ఉంది అట్లా. ఓకే, ఇప్పుడు దీంట్లో ముడత గానీ లేకుంటే గొంతు పొరుగు గానీ లేకుంటే నల్లి గానీ ఇట్లా ఏమన్నా కనపడ్డట్టు ఏమన్నా ఉందా? ఏరుకులుడు రావటం కానీ? ఏరుకులుడు ఇవన్నీ ఏమి లేవు, నల్లి లేదు. కానీ పండు తెగులు ఆడన్న ఒక చెట్టుకు వచ్చింది. పండు తెగులు ఒకటి పోతే ఈ నల్లి ఉధృతంగా అసలు ఓవరాల్ గా ఉధృతంగా ఉంది. దానివల్ల మనం మందులు కొట్టుకుంటూ వస్తున్నాం. నిలబడింది ఇప్పటి వరకు కూడా నిలబడింది. అంటే ఇప్పుడు అది విత్తనం గొప్పతనం అంటారా? విత్తనం గొప్పతనం అనేది వాతావరణం మీద కొంత ఉంటది, విత్తనం మీద కొంత ఉంటది, రైతులో కొంత ఉంటది. దాన్ని కాపాడుకునే విధానాలు విధానాలు ఒక్కటని చెప్పలేము కదా. వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరు ఎవడూ చెప్పలేడు ఒక్కటి అని. విత్తనం ఎంత మంచిదైనా రైతు మందులు కొట్టకపోతే ఊహిపోతుంది. మీరు ఎంత మంచి విత్తనం ఇవ్వండి, లేదు రైతులు దమ్ము లేకపోయినా విత్తనం గట్టిదైతే 20 క్వింటాలు అయ్యాక 15 క్వింటాలు అయినా నిలబెట్టిపోద్ది. ఇప్పుడు ఈ కరోనా నైన్ ఇప్పుడు మొత్తం కూడా దిట్టంగా పెరిగింది. మరి చెట్లు ఆకుల కన్నా కానీ కాయలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. మరి ఇక మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం? నేను ఇప్పుడు 20 క్వింటాలు దాటిద్ది అనుకుంటున్నా. 20 క్వింటాలు పడ్డవరికి ఇక పడేది చెప్పలేము. ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు పడితే పడవచ్చు. అందరు 25 అంటున్నారు కానీ నేను 20 చేసుకున్నాను. ఒకవేళ పెరిగితే పెరగచ్చు, మళ్ళీ పెరగచ్చు. ఎకరాకి కనీసం అయితే ఒక 20 క్వింటాలు ఇక బయటకు వస్తుంది అసలు. ఓకే, ఇప్పుడు కరోనా అయితే పర్లేదు బాగుంది అని అంటారు. బాగానే. ఓకే, అంటే మీ తోటి రైతులకు కూడా ఏమన్నా మీరు విత్తన పరంగా ఏమన్నా సలహా తెలుసుకుంటారా? ఆ సలహా పెట్టుకోవచ్చు. పెట్టుకోదగ్గ విత్తనం రైతు వారిగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకోదగ్గ విత్తనం పెట్టినట్టు పెట్టినంత కాసిద్ది ఇది. ఇప్పుడు ఇంత ముందు మీరు వాడినటువంటి విత్తనాలకి ఇప్పుడు మీరు వాడినటువంటి కరోనా నైన్ కి మధ్య తేడాలు ఏంటి మీరు బాగా గమనించినాయి? ఎదువరికి పెట్టిన విత్తనాలు అంటే ఇప్పుడు పోయినాడు కొద్దిగా ఆరో ఇచ్చినారు అన్నారు. మన చేతిలోకి వచ్చింది ఈ సంవత్సరమే ఈ విత్తనం. ఏదైనా 2 సంవత్సరాల తర్వాత ప్రతి విత్తనం మారవలసింది ఎవరైనా. ఎందుకని అట్లా? అది ఒక అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నల్లి ఉంది అనుకోండి, పెద్ద మందులు వచ్చినా కూడా పని చేయటం లేదుగా. విత్తనం కూడా మార్పు వచ్చేసింది. ఆయన మనమే కాదు, విత్తనం తయారు చేసే వాళ్ళు కూడా కొత్తదనాన్ని చూస్తుంటారు. ఇంకొక విత్తనం కొత్త తయారు చేద్దాం, మార్కెట్ లోకి వదులుదాం. లాభాలు అట్టు ఉన్నాయండి. ఒక పేరు కోసమే చేసేవాళ్ళు ఉన్నారు, లాభాల కోసం చేసేవాళ్ళు ఉన్నారు. అట్టనే మొదలు వచ్చిన 2 సంవత్సరాలు ఏ విత్తనమైనా కాసిద్ది, పెట్టుకోవచ్చు. అందులో మంచి కంపెనీ చూసి పెట్టుకోవాలని ఆశ ఉంటుంది రైతుకి. మంచి కంపెనీ చూసుకుని ఇప్పుడు కరోనా నైన్ అయితే మీకు నచ్చింది? ఇప్పుడు నచ్చిందండి.